గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎట్లా ఉన్నారు అనుకుంటా. అందరు మంచిగానే ఉన్నారని, మేము కూడా మంచిగానే ఉన్నారే. అందరు మంచిగా ఉండాలి, అదే మనకు కావాలి. అందరు మంచిగా ఉండి హెల్తీగా ఉండి ఇక పొద్దున గుడ్ మార్నింగ్ చెప్దాం ఫ్రెండ్స్. కానీ వీడియో స్టార్ట్ చేసినాను. నడుండి కిచెన్ వీడియో చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పొయ్యి కాడ ఈరోజు కూరగాయలు రెసిపీ చెప్తాను మీకు. చిక్కుడుగాయ, ఇత్తులున్న చిక్కుడుగాయ మంచిగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక చూడండి. తర్వాత మెంతం కూర, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కళ్యామాకు, కరివేపాకు కూడా అంటారు, కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర. నడుండి స్టార్ట్ చేద్దాము. ఇక నూనె వేడిగా అయింది, చేసేద్దాం. ముందు ఉల్లిగడ్డ వేసేద్దాము. చూపిస్తాం మీకు కూడా. నూనె వేడిగా అయింది. జీలకర్ర, ఆవాలు అన్ని దగ్గర పెట్టుకుంటా. ఈరోజు చలి తక్కువ అనిపిస్తుంది నాకు. రోజు ఆడవాళ్ళకి ఏం వీడియోలు చూపించండి, రోజు ఇదే ఉంటుంది. వంట ఏం వండాలి, రాత్రి నుంచే టెన్షన్ అవుతుంది. ఏం వండాలి ఇదే టెన్షన్ ఉంటుంది. ఇక ఉల్లిగడ్డ వేస్తున్నా. జీలకర్ర, ఆవాలు, కళ్యామాకు వేస్తాం. ఈరోజు పచ్చిమిరపకాయలు కోస్తా. ఇక చేతులు ఉండాలి కదా, అందుకే ఇక కడిగి పెడతాను నేను ముందే. మిరపకాయలు కడిగి, శనివారం మార్కెట్ ఉంటుంది మా ఇంటికాడ, తీసుకొచ్చి కడిగి కొంచెం రాత్రి అంతా గాలికి పెట్టి తెల్లారి ఇదే పని ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇవి పెట్టాలి అని ఉంటుంది. ఇక అంతే. ఇక ఇవి కూడా వేసేద్దాము, కలుపుదాం. ఇక ఇక్కడ వస్తేనే చీకటి అయిపోతుంది. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసిన మంచిగా అనిపిస్తుంది నాకు. ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే కూరలలో అయినా అందులో ఎక్కువనే ఉండాలి, మంచిగా కొడతాయి. అలగడ్డ కూడా వేసుకోవచ్చు, ఊరికే అలగడ్డలు తినవద్దు చలికాలం. అందుకే ఇది ఊరికే తినవద్దని ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తున్నాను. వస్తున్నా ఫ్రెండ్స్, వస్తున్నా. కూర్చొని ఒక్కొక్కడు కూడా తీయచ్చు అని కట్ చేసి వేస్తాను నేను. ఈ పుల్లలు ఇవి అన్నీ వేసేస్తా, మస్తు అవుతుంది. ఇక టైం లేదు కూర్చొని చేయడానికి, అందుకే తొందరగా నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. బట్టలు అయినాయి, కొన్ని బట్టలు ఉండే, బెడ్షీట్లు ఉండే, కొన్ని విండేటి ఎండ వచ్చింది పైన అని అవి కూడా విండేసిన. ఇక పని అయిపోతుందని లేట్ అయిపోయింది వంటకి. ఇక ఒకటి చేద్దామంటే ఒకటి లేట్ అయిపోతుంది. ఏం చేస్తాం? ఇక టమాటాలు ఇంట్లో వేసి ఇది ఇంట్లో పెట్టేస్తాం. చిక్కుడుగాయ వేసేస్తున్నా ఇంట్లో. రండి మీరు కూడా.
అంతా మంచిగా చేయను కానీ ఏదో చూపిస్తాను అంతే. ఇది జర 10-15 నిమిషాలు అయిపోతుంది కూర. మంచిగా నూనెలా పక్కకు పెడదాము. ఇప్పుడు దీని మీద ప్లేట్ ఏది గిన్నెలు తోమినా కదా, ఇది మూసేద్దాం. గ్యాస్ స్లో చేద్దాము. గిన్నెలు తోమి పెట్టిన అన్నీ కింద అయిపోయినాయి గిన్నెలంతా. ఇది తీసి పక్కకు పెడదాం, నీళ్ళంతా పోతుంది అప్పుడు దాకా. जय श्री राम, जय श्री राम, जानकी राम लखन जानकी, जय बोलो हनुमान की, राम लखन जानकी, जय बोलो हनुमान की. ఈరోజు కూడా పాట వింటారా ఫ్రెండ్స్? పాడతాను నేను, ఏమైనా బోర్ అనిపిస్తుందా? కానీ ఈరోజు నేను నిన్న హిందీ పాడినా కదా, ఈరోజు మరాఠీ దేవుడు పాట పాడతాను. దత్తాత్రేయ దేవుడిది పాట పాడతా నేనే వాడతాను. చూడండి ఇప్పుడు ఇట్లా వాడతా. సింగర్ అయితే వంట చేసుకుంటే సింగర్ అయితే రోజు నేను. చూడండి కామెంట్లు అవి చెయ్యండి ఎట్లా వాడుతున్నాయి. ఏమో నాకు కూడా పాట పాడే ఛాన్స్ వస్తుందేమో, అందుకే ట్రై చేస్తున్నా. ఇది అంతా క్లీన్ చేద్దాము, తర్వాత పాడదాము. పక్క పెట్టి అప్పుడప్పుడు తీసేస్తే మంచిగా ఉంటుంది. చేతులు కడుక్కొని వస్తుంది జర. ఏమనుకోకండి, ఉండండి, పోకండి ఎక్కడ, ఇక్కడే ఉండండి. అప్పటిదాకా నా టమాటాలు, ఈ మెంతం కూర చూసుకుంటా కావాలి, ఉండండి. గట్టిగానే అంటున్నా. హలో ఫ్రెండ్స్, వచ్చేసిన మళ్ళా. ఒక పని చేద్దాము, కుక్కర్ కూడా పెట్టేద్దాము, ఇంకా అయిపోతుంది. బియ్యం కడిగి పెట్టిన పెట్టేశారు. మీరు అనుకుంటున్నారు మేము పాట పాడుతానని ఎదురు చూస్తారు కదా. పాడతా ఇప్పుడే వాడతా. నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేదాకా నీళ్ళు పెట్టాలంటారు అన్నంలో. ఇదే కుక్కర్లో పెడతాను నేను. కొంచెం ఉప్పు వేద్దాము, పెట్టేద్దాము. కుక్కర్ పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుతా ఫ్రెండ్స్. ఇక పసుపు వేసి కలిపి పెడతాం. జయ 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 ఇవి అన్ని డబ్బాలు కూడా పెట్టేస్తా. ఇప్పుడప్పుడు పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా ఇది నల్ల కనిపిస్తున్నాను నేను కాదు కదా, మంచిగా కనిపిస్తుంది. ఎందుకు అట్లా ఇప్పుడు మంచిగా కొడుతున్నానా? చెప్పండి ఫ్రెండ్స్, ఎట్లా కనిపిస్తున్నాను? ఇప్పుడు మంచిగా కొడుతున్నా. ఎండ కూర్చొని ముందే నల్లగా, ఇంకా నల్లగా అవుతాం. ఏం చేస్తాం? మీరు అంటారు మొన్న అన్నకు ఒలికిరిని పెట్టుకో అది ఇది అని. పెట్టుకున్నాను, అంత తెల్లగా అయితే కాదు కదా, నల్లగే.
ఒరిజినల్ కలర్ ఉంది మనది కాదు నాది. మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. కూర కలిపి పాట పాడతాయి. దేవుడిది అర్థం కాకుండా ఫీల్ చేసుకోండి. ఇది పాట ఫేమస్ పాట అని అందరికీ తెలుసు. మహారాష్ట్ర వాళ్ళకైనా ఇక్కడ తెలంగాణలో ఎక్కువ నమ్ముతారు, పోతారు దత్తాత్రేయ గుడికి. గానగాపూర్ మా ఊరు సైడే ఇది గానగాపూర్. మాది కూడా కర్ణాటకే. నేను పుట్టిన పెరిగింది మొత్తం ఇక్కడే, హైదరాబాద్నే, ఓల్డ్ సిటీ. నా పెళ్ళి మా అత్తగారు అంతా ఇక్కడే ఉన్నారు. మా అత్తగారు వాళ్ళు కూడా మహారాష్ట్ర వాళ్ళే. నాది ఏం లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎట్లా ఇస్తే అట్లా చేసుకొని పడుతున్నా. ఏం చేయాలి, బాధలు పడుతున్నా, శోకాలు పడుతున్నా. నిర్భయించుకోవాలి కదా, ఏం చేస్తాం. మన తలరాత ఇంకా అంతే, ఏం చేయలేం. ఎట్లా వస్తే కిస్మత్లో అట్లా నిర్భయించుకొని పోవాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా పాట. దేవుడిది, దత్తాత్రేయ దేవుడిది పాట పాడతా నేను. అందరు వినండి, చెవు పెట్టి కండ్లతో చూసి మంచిగా కామెంట్ మెసేజ్లు పెట్టండి. కొంచెమే పాడతా, ఎక్కువ పాడను. మర్చిపోయినా, చాలా రోజులు అయింది. रात्रंदिवसा देव तुमची मूर्ती ध्यानात, रात्रंदिवसा देव तुमची मूर्ती ध्यानात, त्याचा लागेना अंत, स्वप्नात आले माझे गुरुदेव दत्त, स्वप्नात आले माझ्या गुरुदेव दत्त. दिनचर्या सडा टाकत होते अंगणात, दिनचर्या सडा होते अंगणात, अल्लक म्हणून भिक्षा मागत आले दारात, त्यांचा लागेना अंत, स्वप्नात आले माझ्या गुरुदेव दत्त, स्वप्नात आले माझ्या गुरुदेव दत्त. థ్యాంక్ యూ. ఇంకా వస్తుంది ముంగట, పాడమంటే పాడతాను. వస్తుందో లేదో ట్రై అయితే చేస్తా. स्वाम्यांची फौज होती त्यांच्या संगट, स्वाम्यांची फौज होती त्यांच्या संगट, स्वाम्यांना भाकर टाकत होते गुरुदत्त, त्यांचा लागेना अंत, स्वप्नात आले माझ्या गुरुदेव दत्त, भगवा जोळा होता त्यांच्या बदल्यात, त्यांचा लागेना अंत, स्वप्नात आले माझ्या गुरुदेव दत्त, स्वप्नात आले माझ्या गुरुदेव दत्त. థ్యాంక్ యూ. ఇది మరాఠీ సాంగ్, దత్తాత్రేయ దేవుడిది. అర్థమైంది అనుకుంటా, ఫేమస్ సాంగ్ చాలా. ఇది కొంచెమే ముంగడ వెనక ముంగట పాడినా, కానీ పాడినా. నాకు చాలా ఇష్టం ఈ పాట కూడా, అందుకే పాడినా. పొద్దున దేవుడిది పేరు తీసుకుంటే మనకు దినం మంచిగా అవుతుంది, మంచిగా పోతుంది దినం కూడా. అందుకే ఇప్పుడు ఈ మెంతం కూర వేసి కలుపుదాం. ఇక రండి మీరు కూడా. ఊటీనే దగ్గర అవుతుంది. బాగుంటుంది కూర, రొట్టెలకైనా అన్నంకైనా. ఈరోజు రొట్టెలు చేస్తుండే, నిన్న చేసినా కదా. ఈరోజు మూడు లేదు, టైం కూడా లేదు అసలు చూస్తే. ఇక ఆమె వెళ్ళిపోతుంది, ఒక ఆమెకి చేసుకోవాలి. కొంచెం మూత పెట్టేస్తాను. ఇక బట్టలు అయిపోయిన, బెడ్షీట్లు అవి అన్నీ విండిన, నీడ ఉన్న నీళ్ళంతా నింపిన.
ఇట్లా పాత ఇల్లు ఉంటుంది కదా మాది, ఇక పైన విండేసిన. అప్పుడప్పుడు వండుకోవాలి, మొత్తం దుమ్ము అవి అన్నీ పక్కకి ఇల్లు కడుతురు, దుమ్ము దుమ్ము అవుతుంది మొత్తం ఇల్లు అంతా. అందుకే పిండుతూనే ఉంటాను నేను. ఇంకా చాయ్ తాగలేదు, గోళీ వేసుకున్నాను. కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఏం చేయాలి, రోజు గోళీ వేసుకోవాలి. ఇవి అంతా వంట టిఫిన్ కట్టినాకనే నేను చాయ్ తాగుతాను. నిమ్మలంగా తాగుతానే నాకు తాగినట్టు, ఇట్లా గడబడలా తాగితే తాగాలనిపించదు నాకు. అందుకే మెల్లగా సుక్కూన్తో తాగుతా, సుక్కూన్తో కప్పు పట్టుకొని ఏమైనా తాగాలి. కొంతమంది లేస్తేనే తాగుతారు. ఇక మనకు పెట్టిస్తే తాగుతాం, కానీ ఇక మనకు శాతగాక తాగం. ఇక ఏం చేస్తాం. ఇక మళ్ళీ ఒకసారి కలుపుతాము. ఇక రండి రండి భోజనంకి, మా ఇంటికి రండి. కామెంట్లు పెట్టండి, ఏదైనా కూర ఈ కూర వండండి ఆంటీ అని చెప్పండి, వండుతా. ఛాలెంజ్ ఇవ్వండి నాకు, ఈ కూర వండి చూపియండి, ఇట్లా వండండి అని చెప్పండి. నాన్ వెజ్ వదిలేసి వెజ్ ఏదైనా వండుతా. మీరు ఛాలెంజ్ చేయాలి, ఈ కూర వండాలని మెసేజ్ పెట్టాలి, నేను వండుతా. ప్లీజ్ ప్లీజ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్. ఒక్క కామెంట్లు వస్తలేవు, షేర్ చేస్తలేరు, ఏం లేదు. నేను ఇంత వీడియోలు చేసి పెడుతున్నా, నాకు అస్సలు రెస్పాన్స్ ఏం లేదు. మామూలుగా చల్ల కూల్ వేడివేడిగా లేదు. మాకెందుకు చేస్తారండి? ఫేస్ మంచిగా ఉండి మేకప్ వేసుకొని యంగ్ వాళ్ళకి, ఉన్న వాళ్ళకే, వాళ్ళు ముసలోళ్ళైనా ఏదైనా వాళ్ళకి, ఉన్న వాళ్ళకే చూస్తారు. మేము ఇట్లా చింపరి జుట్టు వేసుకొని పొద్దున లేస్తే ఇట్లా చేస్తాము, నచ్చదేమో మీకు అని ఒకసారి చూడండి. మా సొంత వాళ్ళని నేను కూడా ఛాలెంజ్తో చేస్తున్నాను. నేనైతే అందరితోనే నాకు మాటలు పడినా కానీ నాకు ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు, వీడియోలు చేస్తున్నాను. కానీ నేను పట్టించుకోను. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇట్లా మాట్లాడాలి అంటే ఇష్టం. ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు, మాట్లాడడానికి ఎవ్వరు లేరు. నా అన్న వాళ్ళు నాకు ఎవ్వరు లేరు. ఒక్క అయ్యి డిప్రెషన్లో పోయి మందులు తినుకుంటా ఈ వీడియోలు సంవత్సరం నుంచి చేస్తున్నాను నేను. నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది వీడియోలు చేస్తే. ఎవరికి ఎందుకు భయపడాలి? మన గురించి మనం బతకాలి, వేరే వాళ్ళ గురించి కాదు బతికేది, మన గురించే కదా. ఎవరేమన్నా పట్టించుకుంటలేను ఇప్పుడు. నేను నా పని ఏందో నేను చేసుకుంటున్నాను అంతే. అందులోనే హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు. ఇదే చేస్తా, మంచి మంచి వీడియోలు చేస్తాను. కానీ బయట ఎక్కడ పోను, నాకు ఇంట్లోనే చేస్తాను. సపోర్ట్ లేదు, అందుకే చేతులు చూడించి చెప్తున్నా. ప్లీజ్ 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 పిల్లలు పెద్దోళ్ళు అందరికీ చెప్తున్నా, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. చేస్తారని నమ్మకం ఉంది నాకు, చేస్తారు. ఆ నమ్మకంతోనే చేస్తున్నా నేను. టమాటా బారీ ఉప్పు వేసేసిన నేను, చూపించలేదు మీకు. ఇక ఇట్లా మాట్లాడుకుంటా చేస్తున్నా కదా, ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఇలా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి, బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ధనియాల పొడి కూడా వేసేయాలి. అన్నం సీటీ వచ్చేసింది. వచ్చినా నేను అయిపోయినా తినండి వేడివేడిగా అన్నం అంటుంది. వేడివేడిగా అన్నం తినండి అంటుంది. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి. ఇంత ఫ్రెష్ ఉంటుంది ఆ కొత్తిమీర వేస్తే. రోజు తెల్లారితే ఇదే పని. అక్కడ ఆకులు ఊడ్చి ముగ్గు వేసి, ఈడ గిన్నెలు తోమి, బట్టలు తోమి,
పోనీ కాదు, అట్లా పోతుంది. ఏం చేయాలి? బట్టలు తోమి అంటున్నా. అయినా కానీ గ్రేట్ నేను ఇంత మంచిగా మాట్లాడతాను. ఎవరు తెలంగాణనే అనుకుంటారు. సరే, తెలంగాణలో పుట్టిన కాబట్టి తెలంగాణ ఆమెనే అనుకోండి. నేను కూడా అన్ని తెలంగాణ అన్నీ చేస్తాను. నేను మా ఊరికి పోయి చాలా తక్కువ, ఏం లేదు మా అక్కడ. మా మామలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు అంటే ఏదైనా చెప్తే ఎప్పుడో 2-3 సంవత్సరాలకి అట్లా పోతాం మొత్తం అంతే. ఒక్కొక్క రోజు అయితే పొద్దున పోయి సాయంత్రం వచ్చే రోజులు ఉన్నాయి. టమాటాలు కూడా వేసేసిన, కొత్తిమీర వేసేసిన, అయిపోయింది. మళ్ళీ తుడుస్తా కానీ అప్పుడప్పుడు జర చెయ్యి ఆగదు, ఇది నడుస్తా. ఇప్పుడు లాస్ట్ ఏం పని అంటే చాయ్ చాయ్, అదే పని. ఈ లాస్ట్ కాదు, అన్నం పెట్టినాక కూడా చూపిస్తాను. ఏమో ఎట్లా అయిందో కూర చూపిస్తాను మీకు. చాయ్ తాగేసి టిఫిన్లు కడతా. రండి వేడివేడిగా చాయ్ తాగడానికి. అల్లం ఇలాచి వేసి చేసుకుంటాను నేను మంచిగా వేడివేడిగా చాయ్. చూసుకోండి, చాయ్ నిండా కప్పు కావాలి, పెద్ద అది కూడా. రండి, చాయ్ గరం గరం చాయ్, పొగ వస్తున్నాయి. చూసుకోండి, తాగండి మీరు కూడా అందరు యూట్యూబ్ ఫ్యామిలీ. చాయ్ తాగేసి మళ్ళీ మీకు రేపు గుడ్ మార్నింగ్కి అన్ని ముచ్చట్లు ఏమేమో అన్నీ చెప్తాను. మంచి చెడు ఇవన్నీ చెప్తాను మీకు. చెవులో వేసుకోలేదు, ఎట్లా కనిపిస్తుంది చెవు, ముఖం పెద్దగా కనిపిస్తుంది ఫేస్. ఇక ఏం చేస్తాం, దేవుడు ఇచ్చిన ఫేస్, ఏం చేయలేము. సరే ఫ్రెండ్స్, బాయ్. అందరు జాగ్రత్త. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బయట బండిల మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి. మంచిగా పోయి సేఫ్ రండి. బాయ్. షేర్, సబ్స్క్రైబ్, లైక్ చెయ్యండి ప్లీజ్. బాయ్. రేపు కలుద్దాం. బాయ్.